షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 116వ కీర్తన 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించియున్నావు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మహిమాన్వితుడు. ఆయన కార్యాలు అమోఘం, అద్భుతం. ఏ మానవుడు ఊహించనటువంటి కార్యాలను ఆయన తన పిల్లల పట్ల చేయగలడు. భక్తుడు దేవుని స్తుతిస్తూ ఈ మాట పలుకుతున్నాడు. నేనెప్పుడో చనిపోవలసింది, కానీ నా ప్రాణమును మరణము నుండి తప్పించావు. నా బ్రతుకు ఎప్పుడూ నిట్టూర్పులే, దుఃఖదినాలే, కానీ కన్నీరు విడవకుండా నువ్వు కాపాడావు. నేను లోక పరిస్థితులను బట్టి పడిపోవలసిన వాడను, కానీ జారి పడిపోకుండా నా పాదములను తప్పించావు. దేవుని స్తుతించుటకు కారణం కనబడుతుంది. దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటానికి కూడా ఈ కారణం కనబడుతుంది. ప్రాణం ఎవరి వశంలో ఉంది? నీవు నా ప్రాణం తీయలేవురా అంటారు. ఒక వ్యక్తి ప్రాణం తీసేయగలడా అంటే అసమర్థుడా అని నేను భావించటం కాదు. ఒక వ్యక్తి ప్రాణం దేవుని ఆధీనంలో ఉందన్న సంగతి మర్చిపోవద్దు. దేవుడు మనలో జీవాత్మను ఊదాడు, జీవవాయువును ఊదాడు. మనం జీవాత్మగా ఉన్నాం. ప్రాణం పోవాలి అంటే శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ మూడు అని చెప్తూ ఉంటాం. ప్రాణం ఉన్నంత వరకే మనిషికి విలువ. ప్రాణం పోతే బయట పెట్టేస్తారు మనిషిని. ప్రాణం ఉన్నప్పుడు ఎంత ప్రాణప్రీతిగా ప్రేమించారో, ప్రాణం లేనప్పుడు ఆ కాసేపు మీద పడి ఏడ్చినా ఆ తదుపరి బయట పెట్టేయాల్సిందే. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను చనిపోకుండా నా ప్రాణమును తప్పించావయ్యా, గోతిలోకి వెళ్ళిపోకుండా నన్ను కాపాడావయ్యా. ప్రియ దేవుని పిల్లలారా, ఎన్నిసార్లు మనము మరణపు అంచుల దాకా వెళ్ళామో? ఒకటిసారా, రెండుసార్లా? ఒకవేళ నువ్వు అనుకున్నట్టు అతి తక్కువ సార్లేమో. కానీ దేవుడు తప్పించాడు. ఎందుకంటారు? ఆఫ్టర్ ఆల్ ఈ ప్రాణం ఏ పాటిది అని అనుకుంటాం. మీ జీవం ఏ పాటిది అని ప్రభు ప్రశ్నిస్తాడు. ఇంతలో కనపడి అంతలో మాయమై ఆవిరి లాంటిది. కానీ దేవుడు మనల్ని చంపట్లేదు. ఎన్నో ఛాన్సులు మనకిస్తున్నాడు. మరణించకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. వాస్తవంగా మన పాపమును బట్టి మనం మరణించాల్సి ఉండగా మన మరణాన్ని తను తీసుకున్నాడు. తను సిలువలో బలి అయినాడు. మనమంటే అంత ప్రేమ ప్రభువుకి. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను ఎంతగా నీవు కాపాడుతున్నావు. జీవితం దుర్భర పరిస్థితుల్లో ఉంటుందండి. ఒక్కొక్కసారి జీవితం అంతా పూలబాట అనుకోవద్దు, పొరబడొద్దు. ముళ్ళబాటలో కూడా పయనించాల్సి వస్తుంది. ఆపిన ఆగవు కన్నీళ్లు. ఎంతమంది సముదాయించినా కూడా దుఃఖం ఆగదు. కానీ ప్రభు అన్నాడు, నీ కన్నీళ్లు విడవకుండా నీ కళ్ళని నేను చూసుకుంటాను. ఎందుకంటే మనము దేవుని కనుపాప. మీరు నా కంటి పాపలు అంటున్నాడు ఆయన. మనల్ని ఎవడన్నా ముట్టాలనుకుంటే ఆయనకు అనుగ్రుడ్డును ముట్టినట్లుగా భావిస్తున్నాడు ఆయన. ఆయన నిజంగా స్తుతి నొంద తగిన పూజార్హుడండి దేవుడు. నీ కన్నీరు తుడుస్తున్నాడు. ఎందుకంటే ఒకానొక సమయంలో అంటాడు, నీ కన్ను కన్నీళ్ల ఊటగా ఉండునుగాక. ఇర్మియా తనను తాను అనుకుంటాడు, నా కన్ను కన్నీళ్లగా ఊటగా ఉండునుగాక. నా జనుల రక్షణ గురించి, నా జనులలో హతమైపోయిన వారిని గురించి అంటున్నాడు. గువ్వవలే కన్నీరు కారుస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, మంచిదే. అనవసరంగా నీవు కన్నీరు పెడితే ఈ సందర్భం లేకుండా దేవుడు చేస్తాడు. కార్యసాధన కోసం కన్నీరు కార్చి ప్రార్థించుట తప్పు కాదు. అనవసరంగా నిర్నిమిత్తముగా ఎవరైనా మిమ్మల్ని హింసిస్తూ ఉన్నప్పుడు నీ కన్నీళ్లు రాకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు. అంతేకాదు,
జారిపడకుండా నా పాదములు తప్పించావు. లోకంలో తొట్టిల్లిపోతారండి, అలా తొట్టిల్లకుండా దేవుడు పాదములు ఆపుతున్నాడు. కాలు జారే చోట్లు అనేక ఉన్నాయి, అక్కడ జారిపడకుండా తప్పిస్తున్నాడు. దేవుడు మన పక్షాన బాధ్యత తీసుకుంటున్నాడు. నీ కాళ్ళు పాపపు స్థలాలకు పరిగెత్తకుండా సంకెళ్ళు వేస్తాడు. నువ్వు తెలుసుకోవాలి, జారిపడకుండా తప్పిస్తాడు. ఎందుకంటే భూమి నా పాదపీఠం అన్నాడు. ఆయన పాదాల దగ్గర మనం ఉన్నాం, ప్రతిదీ ఆయనకి తెలుసు. ఇన్ని రీతులుగా దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు. దేవా, నా నిండు మనసుతో నిన్ను స్తుతిస్తాను అని ఈ క్షణమే దేవుని స్తుతించుదుము గాక. మీ ఆమేన్. కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.